డైరెక్టర్స్‌కి ముందు కావాల్సిందేంటంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్రియేటివ్ స్కిల్స్. ఆ స్టోరీ టెల్లింగ్ తెలిసుండాలి. డైరెక్షన్ టెక్నిక్స్ అని ఉంటాయండి. డైరెక్ట్ టెక్నిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక సీక్వెన్స్ కోసం స్విట్జర్లాండ్‌కెళ్లారు. స్విట్జర్లాండ్‌లో మంచు పర్వతాల దగ్గర ఒక సీక్వెన్స్ తీయాలని వెళ్తారు మీరు. అక్కడికెళ్ళిన తర్వాత అవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు మనం షాట్స్ తీయాలి కదా! డైరెక్టర్ పెట్టేటప్పుడు. వైడ్ యాంగిల్స్ పెట్టి, అవి పెట్టి అక్కడే ఆర్టిస్ట్‌లు కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు ఎలా చేయాలని షాట్స్ కంపోజ్ చేసి తీయాలి. అక్కడికెళ్ళిపోయి హీరో, హీరోయిన్‌లు క్లోజ్ షాట్లు పెట్టి వాళ్ళ రొమాన్స్ అవి తీసాడనుకోండి, అది ఎంత ఫూలిష్‌గా ఉంటదది. అలాగే ఒక పెద్ద ఆర్టిస్టు, పెద్ద హీరోనో, పెద్ద హీరోయినో మనం పెట్టుకొని, ఒక పెద్ద సీను, ఒక మంచి సీను ఏదో ఆ హీరో చెల్లెల్నేదో జరిగిపోయింది. ఆ హీరో తపన పడిపోతున్నాడు, మదన పడిపోతున్నాడు. అతని పెర్ఫార్మెన్స్ అంతా ఉండగా అక్కడ తీసుకెళ్ళి ఒక వైడ్ యాంగిల్ పెట్టి, వాడి పెర్ఫార్మెన్స్ అంతా ఏం కనిపించకుండా చేస్తే అది కూడా ఫూలిష్‌నెస్. అక్కడ అతను క్లోజ్ పెట్టి అతని హావభావాలు అవన్నీ కరెక్ట్‌గా తీసేటట్టు ప్లాన్ చేసి కరెక్ట్ లెన్సెస్, కరెక్ట్ షాట్స్ వాడాలి డైరెక్టర్. ఆ డైరెక్షన్ టెక్నిక్స్ అనేది బాగా తెలియాలి. అంటే డైరెక్టర్ అనగానే ఫస్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా తెలిసి ఉండాలి. ఎంతో మందిని అతను ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరితో పని చేయించాలి కదా! సో, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా డైరెక్టర్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ప్యాషన్ ఉండాలి. డైరెక్టర్‌కి ప్యాషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, హానెస్టీ ఉండాలి. డైరెక్టర్స్‌కి షూటింగ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఏది అలా జరగదు. షూటింగ్ స్పాట్‌లో డైరెక్టర్ ఈస్ ద ఓన్లీ పర్సన్ రెస్పాన్సిబుల్ అనమాట ప్రొడ్యూసర్‌కి. మిగతా ఎవ్వడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో, వాడు రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేయడు. సో, మొత్తం స్ట్రెస్ డైరెక్టర్ మీదే ఉంటది. ఆ రోజు ఆ సీక్వెన్స్ అయిపోవాలి. ఆ హీరో డైరెక్టర్ ఇంకో కాల్ షీట్ లేదు. ఈ స్ట్రెస్ అంతా ఇతని మీద ఉంటది. కెమెరామ్యాన్‌కి ఉండదు, ఎవరికీ ఉండదక్కడ. సో, ఆ స్ట్రెస్ అంతా తీసుకునే కెపాసిటీ కూడా ఉండాలి డైరెక్టర్‌కి. పోస్ట్ ప్రొడక్షన్ గురించి బాగా అవగాహన ఉండాలి డైరెక్టర్‌కి మెయిన్‌గా.